కార్పొరేట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో 4 years BS ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఏపీలోని తిరుపతిని భారీ వర్షం ముంచెత్తింది. నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతుంది. ఉరుములు మెరుపులు భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం నగరాన్ని ఒక్కసారిగా అక్కడ అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా మారినటువంటి వాతావరణంతో తిరుపతి నగరవాసులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్లు కూడా నేలకొలిగాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్తో పాటు విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే తిరుపతితో పాటుగా అనేక ప్రాంతాలలో ఏపీలో కూడా మిగతా జిల్లాలలో కూడా భారీ వర్షాలు నమోదవ్వడం జరిగింది. ఏపీలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ అకాల వర్షాలు భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కూడా కలిగించాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి ఈదురుగాలులు కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి వంటి కోస్తాంధ్ర జిల్లాలపైన తుఫాన్లాగా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వర్ష బీభత్సానికి 5 మృత్యువాత కూడా పడ్డారు. కృష్ణా జిల్లా కుమ్మరపాలెం బైక్పై వెళ్తున్నటువంటి మనోహర్, శివరామకృష్ణ అనే 2 యువకులపై భారీ చెట్టు కూలిపడ్డంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే విజయవాడలో ఈదురుగాలులకు విద్యుత్ లైన్ తెగిపడి హోంగార్డు మరణించాడు. అక్కడ కృష్ణా జిల్లా లంకపల్లిలో తాగునీరు తెచ్చుకోవడానికి బయటకు వెళ్లిన అనిత అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని గాలికి తెగిపడి ఉన్న విద్యుత్ తీగను గమనించక దాన్ని తొక్కడంతో అక్కడికక్కడే ఆ యువతి కూడా విద్యుత్ఘాతానికి గురై మరణించడం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తుంది. తీవ్రమైనటువంటి ఈదురుగాలుల కారణంగా వందలాది చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. దీనివల్ల కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలోని చాలా ప్రాంతాలు గంటల తరబడి చీకట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. విజయవాడ పరిసర నగరాలలో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. అక్కడ మరోవైపు రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కూడా వర్షం, గాలివాన కారణంగా అనేక పంటలు అక్కడ నేలకొరిగాయి. ముఖ్యంగా బొప్పాయి, మామిడి తోటల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రైతులకు దాదాపు 5 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి వర్షం ముప్పు ఇంకా తప్పిపోలేదని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ మరొక వైపు హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాలలో రాబోయేటువంటి మరికొన్ని గంటలలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా మరలా స్పష్టం చేయడంతో ఇంకా అక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు అనేటువంటి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. తిరుపతితో పాటు అనేక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి నాన్ స్టాప్ వర్షానికి పూర్తిగా బెంబేలెత్తిపోతున్నారు. విపరీతంగా పడుతున్నటువంటి వర్షాలకు తోడుగా గాలులు కూడా విపరీతంగా వీయడంతో ఎక్కడ ఏ చెట్టు కానీ లేకుంటే హోర్డింగ్లు కానీ ఊడి మీద పడతాయేమో అనేటువంటి ఒక భయాందోళన అయితే అక్కడ ప్రజల్లో కలిగింది. ఇప్పటికే 5 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వివిధ ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈరోజు కూడా అదే రకమైనటువంటి పరిణామంతో అక్కడ వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఈరోజు రేపు కూడా ప్రజలందరూ కొంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.